అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా? పాండవులు నారదుడు చెప్పిన విధంగానే విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ దౌమ్యుడు పురోహితుడుగా గణేశ వ్రతాన్ని చేసి మారువేషాలతో విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం జయప్రదంగా ముగించారు. కృష్ణుని అండతో పాండవులు కౌరవులతో యుద్ధం చేసి విజయం పొందారు. హస్తినాపురంలో ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ అశ్వమేధ యాగాన్ని చేయడానికి తలపెట్టాడు. యాగాశ్వం వెంట సైన్య సమేతంగా అర్జునుడు బయలుదేరాడు. పాండవుల పురోహితుడైన దౌమ్యుడు కూడా అతనితో ఉన్నాడు. యాగాశ్వం అనేక రాజ్యాల మీదుగా వెళ్ళింది. రాజులనేకులు ధర్మరాజు పాలనకు వినయ విధేయతలు ప్రకటించారు. గుర్రం వెళ్తూ వెళ్తూ ఒక ప్రాంతంలో ఆగిపోయి మరి ముందడుగు వెయ్యలేదు. అర్జునుడు ఆశ్చర్యపోయి దౌమ్యుణ్ణి ఎందుకిలా జరిగిందని అడిగాడు. దౌమ్యుడు చెబుతా పదా అన్నట్లు చూసి దారి తీశాడు. కొంత దూరం వెళ్ళగా ఒక మహానగరం కనిపించింది. ఆ నగర మధ్యంలో బ్రహ్మాండమైన విఘ్నేశ్వరుని విగ్రహం ఉంది. ఒక పెద్ద కొండరాతిని మలచిన శిల్పం అది. అత్యంత కళాశోభితమై విరాజిల్లుతున్నది. అర్జున, విఘ్నేశ్వర దేవుణ్ణి అర్చించి ప్రణామములు అర్పించు. తరువాత వాతాపి గణపతిగా పేరు పొందిన ఈ దేవుని గురించి, వాతాపి నగరం గురించి సవిస్తరంగా చెప్తాను అని అన్నాడు దౌమ్యుడు. అర్జునుడు పూజాక్రమం జరిపి వాతాపి గణపతిని భక్తి ప్రపత్తులతో ఆరాధించాక దౌమ్యుడు వాతాపి నగరంలోకి దారితీశాడు. అతని వెనుక అర్జునుడు వెళ్ళి నగరాన్ని చూశాడు. ఒకప్పుడు ఆ నగరం మహావైభవంతో వెలిగిన ఛాయలు గోచరించాయి. కానీ ఇప్పుడు ఆ నగరం ఆలనా పాలనా లేక బీడుపడి ఉంది. లెక్కకు రాని కొద్దిమంది పౌరులు కనిపించారు. అర్జునుడి రాకకు వారు సంతోషంతో స్వాగతం పలికి పాలనా వ్యవస్థ ఏర్పరచి నగరాన్ని పునరుద్ధరణ చెయ్యమని ప్రార్థించారు. అర్జున, ఇది వాతాపి నగరం. నగరం మధ్యలో ఉన్న విఘ్నేశ్వరుడు అగస్త్య మహామునిచే నెలకొల్పబడిన అద్భుత శిల్పం. ఇది వాతాపి గణపతి క్షేత్రంగా పిలువబడుతున్నది. విశేషాలు చెప్తాను విను అంటూ దౌమ్యుడు చెప్పటం ప్రారంభించాడు. గంగ కవేరుడు అనే రాజర్షి కమండలములో పడి కావేరిగా రూపుధరించి అతని కుమార్తెగా ఆశ్రమంలో పెరిగింది. అగస్త్యుడు ఆ కన్యను చూసి వివాహం చేసుకుంటానని కవేరుడితో చెప్పాడు. కవేరుడు తన సమ్మతిని తెలిపి, అగస్త్య, కావేరి అభిమతం కూడా తెలుసుకుంటే మంచిది కదా అన్నాడు. అగస్త్యుడు ఆశ్రమంలో కావేరితో చనువుగా ఉంటూ ఉండగా ఒకనాడు కావేరి అతనితో సహ్య పర్వతం మీద వనవిహారం చెయ్యాలని ఉందని చెప్పింది. అగస్త్యుడు కావేరిని తీసుకువెళ్ళాడు. వనవిహారం చేస్తూ ఒక చిన్న మడుగులో తామర పువ్వును చూసి ముచ్చటపడుతూ కావేరి చెరచెరా వెళ్ళి దాన్ని తీసుకోవడానికి మడుగులో అడుగుపెట్టింది. నీటి తాకిడితో ఆమె అమాంతంగా జలరాశిగా మారిపోయి వరదలా పొంగి సహ్యపర్వత శిఖరాల నుండి జలజలా జారుతూ కావేరీ నదిగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించింది. అగస్త్యుడు కావేరినే తలుచుకుంటూ చాలా కాలం బ్రహ్మచారిగానే ఉండి గొప్ప తపస్సు చేసి ఋషిశ్రేష్ఠుడు అనిపించుకున్నాడు. ఒకనాడతడు అరణ్యంలో చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతున్న పితృదేవతలను చూసి, ఎవరు మీరు, ఎందుకిలా ఉన్నారని అడిగాడు. వారు నిట్టూర్పులు విడుస్తూ, మా వంశీకుడు అగస్త్యుడు ఒక ఇంటివాడై సంతానం కనే వరకు ఇలాగే ఉంటాము అని చెప్పారు. అగస్త్యుడు తన దివ్య దృష్టితో విదర్భరాజుకు కావేరి అంశతో కుమార్తెగా పుట్టి లోపాముద్ర పేరుతో పెరిగి యుక్త వయస్కురాలైనట్లు తెలుసుకుని వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యవలసిందని విదర్భరాజును కోరాడు. కందమూలాలు తింటూ నారకట్టుకు తిరిగే మునికి
సుకుమారి రాకుమారిని ఎలా ఇవ్వడం? ఇవ్వకపోతే శపిస్తాడేమో అని రాజు సంశయపడుతూ వ్యాకుల చిత్తుడై ఉండగా లోపాముద్ర అగస్త్యుడితో నిరభ్యంతరంగా వెంటనే తన వివాహం జరిపించమని చెప్పింది. విదర్భరాజు ఆ విధంగానే లోపాముద్రను అగస్త్య మహర్షికిచ్చి అతనితో పంపాడు. అగస్త్యుడు లోపాముద్రతో తన ఆశ్రమానికి వచ్చాక ఒకనాడు, నా పితృదేవతలను పున్నామ నరకం నుండి తరింపచేయటానికి నీ వలన సంతానం కనాలని నిన్ను వివాహం చేసుకున్నాను అని లోపాముద్రతో అన్నాడు. అప్పుడామె తన ముతక చీర చూసుకొని విచారిస్తూ, వివాహం చేసుకోగానే సరా, నేను రాజపుత్రికగా పుట్టి పెరిగిన దాన్ని, నాకు తగ్గ మంచి బట్టలు రత్నాభరణాలు సమకూర్చటం నీ విధి, అందుకు కావలసినంత ధనం సంపాదించుకురావడం నీ కర్తవ్యం అన్నది. అగస్త్యుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి ధనసేకరణకు బయలుదేరాడు. అతడు చాలామంది రాజుల దగ్గరకు వెళ్ళి రాజ్యపాలనకు సరిపడా మిగిలిన ధనాన్ని తనకిమ్మన్నాడు. ఏ రాజు కూడా మిగులు చెప్పలేదు సరికదా, ఎంతో లోటు పడుతున్నట్లుగా చెబుతూ తమకు కూడా ఏమైనా ధనలాభం కలిగే మార్గం చూపమని వేడుకున్నారు. అగస్త్యుడు హతాశుడై అరణ్య మార్గంలో వెళ్తూ ఒకచోట ఉన్నతమైన ఒక మహాశిలను చూశాడు. ఆ రాయి లంబోదరుడైన విఘ్నేశ్వరుడిని పోలినట్లుగా కనిపించింది. ఆ మహాశిలని విఘ్నేశ్వరుడిగా భావిస్తూ అగస్త్యుడు నమస్కరించి, గణపతి, తపస్సు తప్పితే రెండో ధ్యాస లేనివాణ్ణి, ధన సంపాదనకు విద్యలేవి నాకు తెలియవు, ధనం నాకు ఎలాగ వస్తుంది, నీవేవైనా నాకు దారి చూపవా అంటూ వేడుకున్నాడు. అప్పుడు, ఏమిటి మహర్షి, శిలతో మంతనాలాడుతున్నావు అంటూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. అగస్త్యుడు ప్రణమిల్లి మ్రొక్కి తన మొర వినిపించాడు. విఘ్నేశ్వరుడు, అగస్త్య, రావలసిన చోటుకే వచ్చావు, రావలసిన వాడివే వచ్చావు. కొంచెం సేపట్లో ఇల్వలుడు నిన్ను భోజనానికి పిలుస్తాడు, వెళ్ళు. ఇల్వలుడి దగ్గర అంతులేని ధనరాశి మూలుగుతూ ఉంది, నీ వలన కాగల కార్యం కూడా ఉంది అన్నాడు. అగస్త్యుడు, గణపతి, ఈ మహాశిలలో నీ పోలికలు కనిపించాయి, అందుచేత ఈ శిల అపూర్వ గణపతి విగ్రహంగా రూపొందాలనే నా కోరిక కూడా సఫలం చెయ్యి అని కోరాడు. విఘ్నేశ్వరుడు అలాగే అవుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అగస్త్యుడు చాలా అలసి ఉన్నాడు, ఆకలిగా కూడా ఉంది. ఆయాసంగా మహాశిలను ఆనుకుని కూర్చొని అలా చూస్తూ ఉండగా అతిథులను వెంట పెట్టుకుని వస్తున్న ఇల్వలుడు కనిపించాడు. అగస్త్యుడికి విషయమంతా త్రుటిలో తెలిసిపోయింది. ఆ అరణ్యంలో వాతాపి, ఇల్వలుడు అనే గొప్ప మాయావులైన రాక్షసులు ఋషులను, యాత్రికులను, బాటసారులను చంపి ధనాన్ని దోచుకొని పెద్ద రాతి దుర్గంలో పోగు చేస్తున్నారు. ధర్మం మూర్తీభవించిన మహారాజు వేషంతో ఇల్వలుడు ఆతిథ్యానికి తీసుకువచ్చిన వారికి వినయ విధేయతలతో మర్యాదలు, కుశల ప్రశ్నలు జరుపుతున్న సమయంలో వాతాపి బాగా కొవ్వు పట్టిన మేకపోతుగా మారుతాడు. ఇల్వలుడు ఆ మేకను తెచ్చి చంపి వండించి మేక మాంసంతో భోజనం పెడతాడు. అతిథులు భుక్తాయాసంతో విశ్రమిస్తున్న సమయంలో ఇల్వలుడు గొంతెత్తి వాతాపి అని పిలుస్తాడు. వాతాపి అతిథుల పొట్టలు చీల్చుకొని వస్తాడు. ఆ దుర్మార్గులు చేస్తున్న పనికి అగస్త్యుడి ఒళ్ళు మండిపోయింది. ఇల్వలుడు అగస్త్యుణ్ణి సమీపించి, వీడెవడో చాలా గొప్ప ఋషిలా ఉన్నాడు, ఇలాంటి వాళ్లను ఎంతమందిని హతమార్చితే అంత మంచిది అని అనుకుంటూ సవినయంగా భోజనానికి ఆహ్వానించాడు. అగస్త్యుడు ఆకలితో అలమటించిపోతున్న వాడిలాగా పరమానందం కనబరిచి, ఓ ధర్మదాత, నీలాంటి వాళ్ళుండబట్టే ఈ భూమండలం అనంతాకాశంలో ఇలా నిలిచి ఉంది, పద అంటూ ఇల్వలుడి వెంట రాతి దుర్గానికి వెళ్ళి, ఓ అన్నదాత, చాలా రోజులుగా తిండి లేదు,
ఆకలి దహించి వేస్తున్నది. 1000 యజ్ఞాలు జరిపించిన వాణ్ణి కావటం వల్ల మేక మాంసం తప్పితే మరేది అరగని రోగం ఒకటుంది. అందుచేత ముందు నాకు ఆ మాంస భోజనం పెట్టి నన్ను పంపించు అన్నాడు. ఇల్వలుడు, స్వామి, మీకోసమే రాసిపెట్టి ఉన్నది కాబోలు. మా ఇంట చిరకాలం నుంచి ఒక మేకపోతు పెరుగుతూ బాగా కొవ్వు పట్టి ఉంది అని చెబుతూ వెంటనే మేక రూపంలో ఉన్న వాతాపిని చంపించాడు. అగస్త్యుడు మేకను చూసి, ఆహా, ఏమి మేక, ఏమి మేక! 1000 యాగాలు చేయించానన్న మాటే కాని ఇలాంటి మేకను రుచి చూడలేదు. నాయనా, ముందు దీని గుండెకాయ మొదలైన మేలు ముక్కలన్నీ నాకు పెట్టి ఆ తర్వాత మిగతాది అతిథులకు పెట్టు. ముందే చెబుతున్నాను, మరేమీ అనుకోకు. మాంసం తప్ప మరేది నేను తినలేను సుమా. నేను తినగలిగినంత నాకు వడ్డించాలి, మర్చిపోకు అన్నాడు. ఇల్వలుడు అగ్నిలో మేకను కాల్చి మాంసం వండించి అగస్త్యుడికి పెట్టాడు. ఎంత వడ్డించినా తినేస్తూ అగస్త్యుడు పూర్తి మేకపోతు మాంసం ఆరగించి త్రేయించాడు. ఇల్వలుడు ఆశ్చర్యంతో పాటు కొంచెం భీతి కూడా పడుతూ, స్వామి, తమరు మంచి ఘనాపాటిల్లాగున్నారే అన్నాడు. అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, ఘనాపాటిల్లో ఘనాపాటిగా మన పేరు ముల్లోకాలలోనూ తెలుసునోయి. ఏది, కాస్త మద్యం తెప్పించు, ఒక కుండెడు చాలే అన్నాడు. ఇల్వలుడు మరింత నివ్వెరపోతూ, కుండెడు మద్యం తాగుతారా స్వామి అన్నాడు. అగస్త్యుడు, మన పొట్టకు సముద్రాలే చాలవు అన్నాడు. ఇల్వలుడు, అలాగే తాగుదురుగాని, మావాడు వాతాపి తెప్పిస్తాడు అని చెబుతూ వాతాపి అంటూ గొంతెత్తి కేక వేశాడు. అగస్త్యుడు నెమ్మదిగా, ఇంకెక్కడి వాతాపి, వాతాపి మరి రాడు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ కడుపు నిమురుకుంటూ వాతాపి హరించిపోయాడు అన్నాడు. ఇల్వలుడు ప్రాణభీతితో గజగజ వణికిపోతూ జాడ లేకుండా పారిపోయాడు. ఆ విధంగా వాతాపి ఇల్వలుల దారుణ హత్యకాండల మాయానాటకం అంతమయ్యింది. ఆ తరువాత అగస్త్యుడు మిగతా అతిథులకు జరిగిందంతా చెప్పి రాతిదుర్గంలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న అస్థిపంజరాల్ని, కపాల రాసులను చూపించాడు. వారంతా గుండెలు బాదుకుంటూ బ్రతికి బయటపడ్డందుకు అగస్త్యుడికి ప్రణమిల్లి మ్రొక్కారు. ఆ దుర్గంలో పదిలంగా భద్రపరిచి ఉన్న ధనరాశుల్ని అగస్త్యుడు చూశాడు. తనకు కావలసినది పోగా మిగిలిన ధనంతో ఒక మహానగరం నిర్మించవచ్చు, వేలాది మంది సుఖంగా జీవించవచ్చు అని ఆయనకు తోచింది. వెంటనే అగస్త్యుడు అందరికీ ధనాన్ని పంచటం మొదలుపెట్టాడు. ఆ సంగతి విని సమీప రాజ్యాల నుండి ఎంతోమంది ప్రజలు అక్కడికి చేరుకొని అగస్త్యుడు ఇచ్చిన ధనంతో ఇళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు. అగస్త్యుడికి విఘ్నేశ్వరుడి ఆకారంలాగా కనిపించిన మహాశిల కేంద్రంగా చుట్టూరా ఒక మహానగరం తయారయ్యింది. వాతాపి జీర్ణంతో ఏర్పడిన ఆ నగరం వాతాపి నగరంగా పేరు పొందింది. అగస్త్యుడు సర్వ పరిపాలనా సూత్రాలను శిలాఫలకాల మీద చెక్కించి నగరంలో పెట్టించాడు. ప్రజలే పాలకులుగా ఆదర్శప్రాయమైన ప్రజారాజ్యం ఏర్పడింది. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.